ఏమ్మా చెప్పు. సార్ మీ ట్రీట్మెంట్ తీసుకుంటూ వర్కౌట్స్ చేయొచ్చు. చెయ్యాలి వర్కౌట్ సప్లిమెంట్స్ వాడుకోవచ్చా సార్? వాడుకోవచ్చు. ప్రీ వర్కౌట్ ఎస్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే మీరు ఇక్కడ అందరూ కూడా ఇంకొక విషయం, మీరు షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, మానసిక వ్యాధులు కానీ, ఫిట్స్ కానీ, వీటికి ఏదైనా బిళ్ళలు వాడుతుంటే అవి కూడా వాడాలి మన బిళ్ళలతో పాటు. అవి ఆరోగ్య సమస్యలు, ఇవి వాడుతూనే అవి వాడుకోవాలి. మధ్యలో మనం బిళ్ళలు వాడుతున్నప్పుడు మీకు మలేరియాలు రావచ్చు, టైఫాయిడ్ రావచ్చు. వాటిని కూడా బిళ్ళలు వాడుకుంటేనే ఇవి వాడుకోవచ్చు. అవి ఎక్కువ అవుతున్నాయి అనుకోండి, అది ప్రమాదకరమైంది, ప్రాణాంతకం. ముందు దాన్ని వదిలించుకుని అది క్లియర్ అయ్యాక మళ్ళీ దీనికి వచ్చి వాడుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఏంటి, మన దాంట్లో ఆహారము, అనురాగము, విహారము, హార్మోను, 4 ప్రొడక్షన్ డిఫెక్ట్లో. ఇందాక నేను ఆహారం గురించి చెప్పా, బుక్ ఇచ్చాను, అది వండుకోండి అన్నాను. ఆ హార్మోను టెస్టులు చేస్తున్నాం, దాన్ని నేను సరి చేస్తాను మందులు పెట్టి. తర్వాత మరి అనురాగము, భార్యాభర్తలు కలిసి ఉండాలన్నా. విహారం అంటే ఇదే ఎక్సర్సైజ్, రోజుకు 10,000 అడుగులు నడవాలి. నడిస్తే బ్రహ్మాండంగా మీ శరీరం అంతా చక్కగా పనిచేస్తుంది. 10,000 అడుగులు అంటే 10 కిలోమీటర్లు. 10 కిలోమీటర్లు నడిస్తే ఫిరామోన్స్ రిలీజ్ అవుతుంది. ఫిరామోన్స్ అక్కడ వాకింగ్ చేసిన తక్కువ, జ్యూస్ అని అవి అని ఇవన్నీ తినేది ఎక్కువ. వీళ్ళు జిమ్ములు కానీ వెళ్తారు, జిమ్ముల్లో చేసేది 10 నిమిషాలు, సోది 50 నిమిషాలు. దానికి మళ్ళీ డైట్లు, ప్రోటీన్ డైట్, కార్బోహైడ్రేట్ అని మళ్ళీ అక్కడ డైట్లు కొనుక్కొస్తారు 500-1000 రూపాయలు పెట్టి. ఇవన్నీ అడావిడే తప్ప ఎందుకు పనికిరావు. 10,000 అడుగులు నడిచినా చాలు. చిన్న చిన్న యోగాసనాలు మీ శరీరం మొత్తం బెండ్ అవ్వడానికి, ఫ్లెక్స్ అవ్వడానికి వీలుగా మీరు ఏ యూట్యూబ్ కొట్టినా వస్తాయి. చక్కగా అవి చేసుకుంటూ ఉంటే ఫిరామోన్స్ రిలీజ్ అవుతాయి. ఫిరామోన్స్ అంటే గుడ్ హార్మోన్స్. ఈ గుడ్ హార్మోన్స్ మీ ఒంట్లోకి వస్తే నువ్వు గుడ్డుగా ఉన్నట్టు ఉంటుంది, పక్కన వాళ్ళు గుడ్డుగా ఉన్నట్టు ఉంటుంది, ప్రపంచం అంతా గుడ్డుగా కనబడుతుంది. అది కానీ రిలీజ్ అవ్వలేదు అనుకోండి, అంతా బ్యాడే. మీ శరీరం సరిగ్గా పనిచేయదు. మరి చలికాలం వస్తేనేమో మోషణం అవట్లేదు, ఏంటో పిన్నే బెరడా కొట్టేసిందిలే అని చెప్పి బాధ, ఒంట్లో చెమటలు పట్టడం, ఏమీ లేదు. శరీరం కూడా చక్కగా పనిచేయదు, భార్యాభర్తలు ఇద్దరు కూడా కలవలేరు. ఇలాంటివన్నీ సమస్యలు ఎందుకు వస్తాయి? ఎందుకంటే శరీరం ఎక్కడికక్కడ స్టక్ అయిపోతుంది. సో మీ బాడీ మొత్తం విసర్జక వ్యవస్థే. మీరు ఎక్సర్సైజ్ 10,000 అడుగులు చేస్తే, మీరు యోగాసనాలు గట్టిగా చేస్తే చెమట పట్టాలి. చెమట పడితే శరీరంలో ప్రతి ఏరియా కూడా విసర్జక వ్యవస్థ, లోపల ఉన్న విష పదార్థాలన్నీ బయటికి వెళ్తాయి. బయటికి వెళ్ళడానికి ఒకటే కాదు దారి, ఒళ్ళంతా దారి. మరి అలా బయటికి పంపించుకోకుండా మీరు ఎక్కడికెక్కడ స్టక్ అయిపోతుంటే, డ్రైనేజీ కొట్టేస్తుంటే కంపు కొట్టిపోదా బాడీ. అందుకే మీరు ఎట్టి పరిస్థితుల్లో యోగాసనాలు చేయండి. ఇది మోర్ ఇంపార్టెంట్. మీరు ఎంత బాగా చేస్తే అంత మంచిది. ఆహారం పట్ల, విహారం పట్ల జాగ్రత్తగా ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్.